తులారాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆప్తుల నుంచి సలహాలు కూడా అందుకుంటారు. నూతన వస్త్ర లాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవి చక్కగా ఫలిస్తాయి. ప్రత్యర్థులపై కూడా పట్టు సాధిస్తారు. రాబడి కూడా పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి అవకాశాలు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో చక్కటి అభివృద్ధి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. పారిశ్రామిక వర్గాల వరకు సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయని చెప్పవచ్చు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. గతంలో చేజారినట్టు అవకాశాలు తిరిగి వీరికి దక్కుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని వృశ్చిక రాశి వారికి ఎదురవుతాయి. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. రాజకీయ వర్గాల వరకు పదవీయోగ సూచనలు. సినీ కళాకారులకు అవార్డులు, రివార్డులు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. చీటికి మాటికి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కాబట్టి ఈ విషయం పట్ల మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. విలువైన వస్తు సామాగ్రి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఇక వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా చికాకులు తప్పవు. సినీ, టీవీ కళాకారులకు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే చేజారవచ్చు. మహిళలకు కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా ముందుకు సాగవు. ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. కష్టపడ్డా కూడా ఈరోజు ఫలితం అంతగా లభించదు. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. సన్నిహితులతోటి విభేదాలు, మనస్పర్ధలు అధికమవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో బదిలీలు లేదా పని భారం అధికమవుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులు కూడా కొంత నిదానం పాటించడం చాలా మంచిది. విద్యార్థులకు కూడా ఈరోజు కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. మహిళలకు కూడా మానసిక శాంతి అధికమవుతుంది. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,